హాయ్ అందరికి నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్. ఆంజనేయ స్వామి జననం ఎలా జరిగింది, ఆంజనాదేవికి ఆంజనేయ స్వామి ఎలా జన్మించాడు, దీని వెనుక ఉన్న కథ ఏంటో ఈ వీడియోలో చెప్తాను. అయితే పరమశివుడే ఆంజనేయ స్వామిగా అవతరించాడనేసి అందరికీ తెలిసిన విషయం. అయితే ఆంజనేయ స్వామిగా ఎందుకు జన్మించాడు అనేది ఈ వీడియోలో చెప్తాను. అయితే ఆంజనాదేవి పరమశివుడి యొక్క పరమ భక్తురాలు. అయితే పరమశివుని గురించి 11 సోమవారం ఉపవాసం ఉండి అనేక నైవేద్యాలు, కొన్ని వందల నైవేద్యాలు చేసి పరమశివుడి గురించి ఒక బంగారు సింహాసనాన్ని చేయించి అక్కడ పరమశివుడిని ప్రత్యక్షం చేసుకుని తను చేసిన నైవేద్యాలన్నీ పరమశివుడికి తినిపించాలని అనుకుంటుంది. దాంతో పరమశివుడు ఒక భిక్షకుడిగా వచ్చి మారి ఒక భిక్షాటన చేస్తూ అక్కడికి వచ్చి భవతి భిక్షాందేహి అనేసి ఏదైనా తినడానికి పెట్టమ్మా అని అంజనాదేవిని అడుగుతాడు పరమశివుడు. అయితే ఆ భిక్షకుడి రూపంలో ఉన్న ఆ పరమశివుడు అయితే అలా అడగడంతో అంజనాదేవి ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టాలి కదా, అతిథిని గౌరవించడం మన మర్యాద అని తీసుకువెళ్లి కూర్చోబెట్టి పరమశివుడి గురించి చేసిన నైవేద్యాలన్నీ ఆ భిక్షగాడికి పెడుతుంది. అప్పుడు ఆ భిక్షగాడు పరమశివుని గురించి చేయించిన ఆ సింహాసనం పైన కూర్చొని తను నైవేద్యంగా చేసిన ఆహార పదార్థాలను వడ్డిస్తుంది. అప్పుడు నోట్లో పెట్టుకొని బయటికి ఉంచేసి ఇవి ఒక వంటల, ఇందులో ఉప్పు కారం ఏమీ లేవు అనేసి అవమానిస్తాడు. అయినా కానీ వచ్చిన అతిథిని గౌరవించాలి కనుక ఏమీ అనదు అంజనాదేవి. అలా అనేక వందల రకాల వంటలను ఆ భిక్షకుడు మొత్తం తినేసి పరమశివుడికి నైవేద్యంగా చేసి పెట్టావు, కానీ ఆ పరమశివుడికి పెట్టడం వల్ల ఏమి లాభం, నాలాంటి వారికి పెడితే నీకు పుణ్యమన్నా వస్తుందని అలా పరమశివుణ్ణి ఏదో విధంగా అనాలి అనేసి ఆ భిక్షకుని రూపంలో ఉన్న పరమశివుడే అలా నిందిస్తూ ఉంటాడు. దానితో ఆగ్రహించిన అంజనాదేవి, నువ్వు ఎన్ని అవమానాలు చేసినా భరిస్తాను, కానీ నా పరమశివుడి గురించి తప్పుగా మాట్లాడితే బాగుండదు అని కోపంతో ఊగిపోతుంది అంజనాదేవి. అప్పుడు పరమశివుడు ఆ భిక్షకుడి రూపంలో ఉన్న ఆ పరమశివుడు యథావిధి రూపానికి వచ్చి అప్పుడు అంజనాదేవిని పరీక్షించానని, ఇలా నేను నీకు కుమారుడిగా ఆంజనేయ స్వామిగా జన్మిస్తాను అని వరాన్నైతే ఇస్తాడు. ఆ విధంగా పరమశివుడు అంజనాదేవికి ఆంజనేయ స్వామిగా జన్మించాడు. ఈ విషయం మీకు ముందే తెలిస్తే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఓం నమః శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర, జై హనుమాన్ అని కామెంట్ చేయండి. జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ.